బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పినట్లుగానే ఈ ఏడాది కూడా డిఎస్సి నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఉగాది పండుగ సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం కొత్త డిఎస్సిని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఉగాది పండుగ కానుగ్గా ఈ నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో మొత్తం 3600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా లెక్క తేలింది. ఆదర్శ పాఠశాలలో పీజీటీ, టీజీటీ పోస్టులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయ ఖాళీలు, సొసైటీ పరిధిలోని పాఠశాలలో బోధన సిబ్బంది కొరత ఉండడంతో ప్రభుత్వం మరో డిఎస్సి ప్రకటించేందుకు సన్నద్దమవుతోంది. ఈసారి డిఎస్సి సిలబస్ లో ఎలాంటి మార్పులు చేయడం లేదని తెలుస్తోంది. గతేడాది ప్రకటించిన సిలబస్ నే ఈ నోటిఫికేషన్ కు కూడా కొనసాగించే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థులు పాత మెటీరియల్ తోనే తమ ప్రిపరేషన్ ను కొనసాగించుకోవచ్చు. గత డిఎస్సి తరహాలోనే గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇచ్చే ఛాన్స్ ఉంది. జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు, రిజర్వేషన్ అభ్యర్థులకు 49 ఏళ్ల వరకు అవకాశం ఉండొచ్చు. ఈ నియమకాల్లో కూడా టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. మిగిలిన 80% మార్కులు డిఎస్సి పరీక్ష ఆధారంగా ఉంటాయి. ఈ పరీక్షకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ప్రస్తుతం జిల్లాల వారీగా రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పాయింట్లను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ పూర్తవగానే ఆర్థిక శాఖ అనుమతికి పంపిస్తారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పరీక్షకు కేవలం 45 నుండి 60 రోజుల సమయం మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం వేచి చూడకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే అంశం గురించి మా ప్రతినిధి ఫోన్ లైవ్ లో రెడీగా ఉన్నారు. చెప్పండి రాజేష్, చెప్పండి, ఉగాది సందర్భంగా ప్రకటించనున్న కొత్త డిఎస్సి పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తోంది? అసెంబ్లీలో లోకేష్ కొద్దిసేపు క్రితమే డిఎస్సి మీద ప్రకటన చేశారు. కర్నూలు పార్లమెంట్ కు చెందిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి విజ్ఞప్తి మేరకు త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామంటూ కూడా అసెంబ్లీలో మంత్రి లోకేష్ కూడా ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా నిరుద్యోగులకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వారిగా కూడా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా డిఎస్సి కూడా దాదాపు 16,343 పోస్టులు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ చేసింది. అందులో 15,940 పోస్టులు కూడా భర్తీ అవుతాయని చెప్పుకోవచ్చు. మిగిలిన పోస్టు కొన్ని రిజర్వేషన్ కారణంగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే మరోసారి డిఎస్సికి సంబంధించి నిరుద్యోగులకి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తం 3,600 పోస్టుల వరకు కూడా ఖాళీలుగా ఉన్నట్టు కూడా గుర్తించారు. దానికి సంబంధించి రిక్రూట్మెంట్ కి సంబంధించిన ప్రాసెస్ కూడా ఇప్పటికే మొదలు పెట్టారు. ఉగాది నాటికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం తెలుస్తుంది. అంటే పూర్తిగా అటు స్టూడెంట్ టీచర్ రిజిస్ట్రేషన్ బట్టి కూడా ఈసారి రిక్రూట్మెంట్ అయితే ఉండబోతుందని చెప్పవచ్చు. మొత్తం 3,600 పోస్టులు అయితే డిఎస్సిలో ఖాళీలు ఉన్నాయి అనేసి తెలుస్తుంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తారు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది కూడా డిఎస్సి ప్రకటన కూడా హామీ ఇస్తున్న నేపథ్యంలో 2వ సంవత్సరంలో మరొకసారి డిఎస్సి ప్రకటన అయితే రాబోతుందని చెప్పవచ్చు. దానికి సంబంధించి మొత్తం 3,600 ఖాళీలు ఉండగా వాటిల్లో 1,700 పోస్టులు వచ్చేసరికి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వ పంచాయతీ శాఖల పాఠశాలకు సంబంధించి దాదాపు 1,700 పోస్టులు, అలాగే ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి 700, దాదాపు మొత్తం 3,600 పోస్టులు కూడా ఖాళీగా అయితే ఉన్నాయని చెప్పవచ్చు. దాంతో పాటు కాంట్రాక్ట్ పద్ధతిని చేసే వారికి కూడా ఈసారి డిఎస్సిలో వెయిటేజ్ అయితే ఇస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కూడా టైం స్కేల్ కూడా అమలు చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి అయింది. అయితే నిరుద్యోగులకు ఎప్పటి నుంచే వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి సిలబస్ కావచ్చు, అలాగే మార్గదర్శకాలు కూడా ఇప్పటికే వెబ్సైట్ లో కూడా ప్రత్యేకంగా అధికారులు కూడా ఉంచిన పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా గత ఏడాది ఎలా రిక్రూట్మెంట్ చేశారు, ఈ ఏడాది కూడా అలాగే రిక్రూట్మెంట్ చేస్తారు. మొత్తం కంప్యూటర్ బేస్ మీద కూడా ఈ ఎగ్జామ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తం 3,600 పోస్టులకు సంబంధించి ఉగాది నాటికి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామంటూ కూడా అటు మంత్రి లోకేష్ కూడా ప్రకటించారు. నిరుద్యోగులకి ఒక విజ్ఞప్తి చెప్పుకోవచ్చు. ఇంద్రజ, రైట్ రాజేష్, అభ్యర్థులకు అవసరమైన అర్హతలు ఏమేమి ఉన్నాయి? అంటే టెట్ తప్పనిసరిగా ఉంటుందా?
చెట్టు గురించి తప్పనిసరి కాకుండా డిఎస్సీలో అదొక వెయిటేజ్ గా మాత్రమే ఇచ్చారని చెప్పవచ్చు. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన డిఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. చెట్టుకి సంబంధించిన వారికి అందులో వెయిటేజ్ ఉంటుంది. అట్లాగే కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేసే ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళకి 20% కూడా అందులో వెయిటేజ్ ఉంటుందని కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా పెట్టే ఉంది. మొత్తం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజుల వరకు కూడా అభ్యర్థులకు సంబంధించి అటు మెయిన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ చేసుకోవచ్చు, మెయిన్ ఎగ్జామ్ సంబంధించి టైం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తం 3600 పోస్టులకు సంబంధించి ఖాళీలు అయితే భర్తీ చేశారు. దాంతో పాటు గతంలో 16,345 పోస్టులు ప్రకటిస్తూ అందరూ 15,941 పోస్టులు భర్తీ చేశారు. కాబట్టి ఆ ఖాళీలుగా ఉన్న పోస్టులు కూడా ఈసారి భర్తీ అయితే చేయబోతుంది. రీజనల్ హాస్టల్ సంబంధించి అసెంబ్లీలో అదనే ఎమ్మెల్యే పార్వసారి అడిగిన ప్రశ్నకు సంబంధించి అందులో భాగంగా మంత్రి లోకేష్ టీఆర్సీకి సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన అయితే చేశారని చెప్పొచ్చు. మొత్తం మార్చి చివరి నాటికి పూర్తిగా ఉగాది సందర్భంగా కూడా ఈ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం తెలుస్తుంది. అంటే పూర్తిగా నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు ప్రభుత్వ సెక్టర్ లో ఎక్కడ కూడా నిరుద్యోగులకు సంబంధించి పూర్తిగా కోసం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పొచ్చు. దానికి సంబంధించి గతంలో కూడా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటు డిఎస్సీ కూడా ఒకసారి చేశారు. ఇప్పుడు రెండోసారి డిఎస్సీ ప్రకటించడానికి కూటమి ప్రభుత్వం అయితే సిద్ధం అవుతుంది. దానికి సంబంధించి 3,600 వరకు కూడా పోస్టు ఖాళీలు ఉన్నట్టు దానికి సంబంధించిన ఆర్థిక శాఖ కూడా భర్తీకి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా ప్రాసెస్ కూడా మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఉగాది నాటికి నిరుద్యోగులకు అయితే ఒక గుర్తి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇంద్రజ, రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.